సబ్జెక్ట్ ఏంటంటే బోత్ మూర్తి గారి జితేందర్ గారు చెప్పండి. ఒకసారి రాజా రామ్మోహన్ రాయ్ అనండి సార్, మళ్ళీ సరే వద్దు సార్. మళ్ళీ చెప్పండి. మీరు మాట్లాడేది ఏంది? నేను అనేది రాజారామ్మోహన్ రాయ్ గారు వారి సమాధి ఎక్కడ ఉందని మూర్తి గారు ఇప్పుడు విషయం ఏంటంటే విషయం అంటే మనం ఏదైతే ఉన్నదో ఇప్పుడు మనం చరిత్ర తవ్వుకుంటూ పోతే చాలా నేను చెప్తా వినండి, ఒక నిమిషం ఆగండి. నీకు సబ్జెక్ట్ తెలియదు, అసలు ఏం తెలియదు. మూర్తి గారు మనం చరిత్ర తవ్వుతే పెంకాలు వెళ్తాయి కానీ అక్కడ మనకి ఏమి లేదు. అందుకోసం మనం ఏం చేద్దామంటే ఇక్కడ హిందూ ఓ సెక్యులర్ గా బ్రిటిషర్లకు వంగి తల వంచి ఆయన రాసిన పుస్తకాలను వ్యతిరేకించినప్పుడు ఆయన ఇక్కడ నుంచి వెళ్ళి పారిపోయి ఇంగ్లాండ్ లో జాబ్కొని అక్కడ చనిపోయింది. ఈజ్ నాట్ మీరు ఏదైతే మాట్లాడుతున్నారో రాజారాం మోహన్ రాయ్ గురించి అది శుద్ధ తప్పని చెప్పి మేము చెప్తున్నాం. ఎందుకంటే సార్ ఇప్పుడు ఏంటంటే మనం చరిత్రను తోకుందామా, ఇప్పుడు వచ్చిన రోహిత్ వేములకు సంబంధించిన చట్టాల మీద మాట్లాడదాం. పేరే తప్పుగా పలికటోళ్లకు వాళ్ళ గురించి ఎందుకండి చెప్పడం నాకు అర్థం కాదు. నేను ఎన్నిసార్లు పలికిన నీకు అర్థం కాదు, కానీ నేను చెప్తా వినండి. మీ చెవులో నేను చెప్తా వినండి, మీ చెవులో సీసం పోసినా కూడా వినబడదు. ఎందుకంటే నేను ఓపెన్ చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మణిపూర్ గట్ట చూడండి, మీరు క్రిస్టియన్లు ఎంతమందిని చంపుతున్నారండి. అక్కడ జరిగిన చర్య ఇప్పుడు రాష్ట్రపతి పాలన ఎందుకున్నదండి, ఏ కారణంగా వచ్చిందండి? ఆఖరికి ఆర్మీలో చేసే ఒక ఏదైతే భర్త వాళ్ళ మహిళను తర్వాత ఏదైతే భర్త మాత్రం తిప్పిన కుసంస్కారం, అదే విధంగా గలీజ్ సంస్కారం ఎవరినండి, ఎవరి ప్రభుత్వం ఉందండి మణిపూర్ లో? ఇవన్నీ మాట్లాడుకుంటే అవమానకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ రోజు దళితులకు వేసింది అంతా ఇంత కాదండి, మీరు సర్వం నాశనం చేస్తున్నారు. దళితులు అంటే దళిత వ్యతిరేకమైన పార్టీ. నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ ఏదైతే హిస్టరీ చూపించిందో అంత శుద్ధ తప్పని చెప్పి నేను ఒకటి చెప్తున్నా. తెలంగాణ గురించి మాట్లాడినప్పుడు మీరు ఇంతవరకు కూడా తెలంగాణ గురించి మీరు మాట్లాడితే మీరు సాయుధ పోరాటం భీమరావు నరసింహారెడ్డి గురించి ఎందుకు మాట్లాడలేదు? భీమరెడ్డి నరసింహారెడ్డి గురించి ఎందుకు మాట్లాడలేదు? తూల ప్రభాకర్ గురించి కూడా ఇక్కడ ఎందుకు, అనవేరు ప్రభాకర్ గారి గురించి కరీంనగర్ నుంచి ఎందుకు వారి గురించి తీయలేదు? మీరు ఇవన్నీ పేర్లు ఏం తీయలేదు. మీకు సంబంధించిన తెలంగాణ ఉద్యమం అంటే కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్యమం తప్పించి ఇప్పుడు ఏమైందంటే మనం వ్యక్తిగతంగా వెళ్తున్నాం. ఇప్పుడు వ్యక్తిగతంగా కాకుండా రోహిత్ వేములకు సంబంధించి ఒక విషయం మీరిద్దరు కూడా ఆగితే నేను ఒకసారి పెద్దపల్లి తేజస్వరి గారికి అడుగుదాం. పెద్దపల్లి తేజస్వని గారి దగ్గరికి వెళ్దాం. ఇద్దరు కొంచెం ఒకసారి ఓపిక పట్టండి ప్లీజ్. ఒక్క నిమిషం ఆగండి. ఉద్యమాల గురించి మాట్లాడు. సాయుధ పోరాటం కానీ నక్సలైట్ సంబంధించి కానీ జంగల్ జమీన్ గురించి కానీ, అదే విధంగా తెలంగాణ మలిదశ కానీ తొలిదశ కానీ ఏ ఉద్యమాలకు సంబంధించిన బీజేపీ మాట్లాడితే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుందండి. మీకు ఏ ఉద్యమాలతో సంబంధం, తెలంగాణ నేలకు మీకు సంబంధమే లేదు. నేను చెప్తున్నా కదా, నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా. మీరు చదివిన పేర్లల్లా మీ నాయకుడు ఉన్నారా? ఒక్కడున్నాడా మీ నాయకుడు? ఒక్క నాయకుడు మీ దాంట్లో సిపిఐ సంబంధించిన నాయకుల పేర్లు చెప్తున్నావు నువ్వు. రామ్మూర్తి గారు జితేందర్ గారు ఒక్క నిమిషం మీరిద్దరు కానీ తేజస్వని గారిని ఒకసారి వెళ్దాం. తేజస్వని రామ్మూర్తి గారు జితేందర్ గారు ఒక్క నిమిషం మీరిద్దరు ఏదైతే ఉన్నదో తేజస్వని గారు ఏదో చెప్పబోతున్నారు. పాపన్న గౌడ్ గుర్తుకు రాడు నీకు, అదే విధంగా సగల ఎల్లమ్మ గుర్తుకు రాదు నీకు. మొత్తం బయటికి తీసుకొచ్చింది ఎవరు? కొట్లాడుతుందని చెప్పి ఉద్యమకారులు కాదు, భీమరెడ్డి ఇప్పుడు ప్రస్తుతం భీమరెడ్డి నరసింహారెడ్డి పేరు మీరు సాగల భీమరెడ్డి ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. ఉద్యమాలకు సంబంధించి తెలంగాణ నేల మీద ఉద్యమం జరిగితే కులాలు మతాలకు అతీతంగా కొట్లాడారు. తెలంగాణలో తెలియదు. అరే మధ్యలో రాకండి బ్రదర్, మధ్యలో రాకండి. తెలంగాణ ఉద్యమంలో మాత్రం ఖచ్చితంగా కులాలకు అతాలకు అన్ని అతీతంగా. ఒక నిమిషం ఆగండి రామ్మూర్తి గారు, నేను ఒక్క విషయం ఏంటంటే ఒక నిమిషం మీ దగ్గరకు వస్తాను. అప్పటి వరకు ఒక తేజస్వని గారి దగ్గరికి వెళ్దాం. ఒకే ఒక్క క్వశ్చన్. తెలంగాణ నేల మీద జరిగిన ప్రతి ఉద్యమంలో కులాలకు మతాలకు అతీతంగా కొట్లాడింది. దీనిలో ఎలాంటి సందేహం లేదు. ఒక నిమిషం బీజేపీకి సంబంధం లేదని వాస్తవం. బీజేపీ ఈ విషయంలో కూడా వచ్చి కులాలకు మతాలకు అంటగడడం అంటే సిగ్గుండాలి వాస్తవం చెప్పాలంటే. ఏ కులాలు ఏ మతాలు కాదంటే అన్ని కులాలు కలిసి కట్టుకొని కొట్లాడినాం.
సాయుధ పోరాటం కానీ ఆయుధ పోరాటం కానీ అదే విధంగా తెలంగాణ మలిదశ కానీ తొలిదశ కానీ అన్ని కులాలు కలిసి కొట్లాడింది తెలంగాణ ఉద్యమం. తెలంగాణ ఉద్యమాన్ని ఏదైతే ముందుకు తీసుకెళ్లింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన నాయకుల మీద సుదీర్ఘంగా దాదాపు 14 ఏళ్లు కొట్లాడితే తెలంగాణ వచ్చింది. అంతే తప్ప కానీ ఎవడో వేయలేదండి. కలిపిళ్ళు ఏంటంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఓన్లీ చెప్తున్నా, ఎందుకంటే 48లో ఏర్పడ్డ తెలంగాణను 8 సంవత్సరాలే ఉమ్మడిగా ఉండనిచ్చిళ్ళు, ఉమ్మడి ఏదైతే సపరేట్ గా ఉండిచ్చిళ్ళు. దాని తర్వాత ఉమ్మడి కలిపిళ్ళు. ఉమ్మడి కలిపిన తర్వాత దాదాపు 60 ఏళ్ల గోస తర్వాత కేసీఆర్ గారు ఉట్టకపోతే 13 ఏళ్లు ఉద్యమం చేయకపోతే తెలంగాణ రాకపోవు. నేనేమంటున్నా, కులాలు మతాలకు సంబంధించిన ఈ అంశాలను మాత్రం ఇంకా తీసుకో. ఓకే రామూర్తి గారు, ఇప్పుడు తేజస్విని గారి దగ్గర వెళ్దాం. తేజస్విని గారు ప్రస్తుతం ఒక దళిత మహిళగా, జితేంద్ర గారు ఒకటే నిమిషం, నేను తేజస్విని గారి దగ్గర ఒక క్వశ్చన్. తేజస్విని గారు ఇప్పుడు ఒక దళిత మహిళగా